సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. మొత్తం 200 సంస్థలతో 40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర సర్కార్. ఇది గతేడాది దావోస్లో రాష్ట్రం సాధించిన పెట్టుబడుల కంటే రెండింతలు ఎక్కువే. రాష్ట్రానికి అభివృద్ధితో పాటు సంక్షేమం అందించాలంటే పెట్టుబడులు రావాలన్నారు సీఎం రేవంత్. అన్ని ప్రాజెక్టులతో పాటు సీతారామ ప్రాజెక్టులోనూ భారీ అవినీతి జరిగిందన్నారు మంత్రులు. మూసీ నది ప్రక్షాళనపై లండన్లో థేమ్స్ నది నిర్వహణ అధికారులు నిపుణులతో భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన బృందం. మూసీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనంపై చర్చించారు. మూసీ పరివాహక అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా లండన్ వచ్చినట్లు అధికారులకు సీఎం తెలిపారు. థేమ్స్ నది చరిత్ర, అభివృద్ధికి ఎదురైన సవాళ్లు, ఇంజనీరింగ్, పెట్టుబడి, ఆదాయం తదితర అంశాలను పోర్ట్ ఆఫ్ లండన్ ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. మూసీకి పునర్వైభవం వస్తే నది, చెరువులతో హైదరాబాద్ మరింత శక్తివంతమవుతుందని చెప్పారు రేవంత్. అన్ని ప్రాజెక్టుల్లాగే సీతారామ ప్రాజెక్టులోనూ భారీ కుంభకోణం జరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. 7,500 కోట్లు ఖర్చు పెట్టినా ఒక్క ఎకరా కూడా గత ప్రభుత్వం నీళ్లివ్వలేదని విమర్శించారు. ప్రాజెక్టుల్లో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులపై అధికారులతో సమీక్ష చేశారు మంత్రులు బట్టి, ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇరిగేషన్ శాఖను గత ప్రభుత్వం సర్వనాశనం చేసిందని విమర్శించారు మంత్రులు. మూల్యమైన ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసినా ఆలోచన చేయండి. కానీ ఈ రోజు నేను ఇరిగేషన్ మంత్రిగా అసలు నిర్ఘాంతపోతున్నా. రోజు రోజుకి బయటకు వస్తున్న వివరాలు అసలు ఇట్లా కూడా చేయవచ్చా అంటే, కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నా, హరీష్ రావు ఉన్నా, ఆ మొత్తం కుటుంబం ఈ రాష్ట్రాన్ని నడిపించినా నిజంగా ఇరిగేషన్ శాఖలో మాత్రం ధ్వంసం చేసిందండి. అసలు రాష్ట్ర ప్రయోజనాలు ధ్వంసం చేసింది. ఎంత ఖర్చు పెట్టిన వరకు అది ఫినిష్. ఎంత ఖర్చు పెట్టిండ్రు అంటే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటెడ్ ఎక్స్పెండిచర్ కదా. కాళేశ్వరం ఎంత ఖర్చు పెట్టిండ్రు అంటే ఆన్ రికార్డ్, ఇస్ నాట్ మై క్రియేషన్, 94,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. రీడిజైన్ పేరుతో సీతారామ ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ ప్రభుత్వం 18,000 కోట్లకు పెంచిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. గతంలో అసెంబ్లీ సమావేశాల్లో ప్రాజెక్టుల అవినీతిపై అసెంబ్లీలో ప్రస్తావిస్తే కేసీఆర్ పచ్చి అబద్దాలు చెప్పారని విమర్శించారు. రాష్ట్రం తెచ్చుకుందే నీళ్ల కోసమన్నారు. దుమ్ముగూడెం రాజీవ్ సాగర్ వ్యయం 1,681 కోట్లు కాగా 889 కోట్లు 2014 కంటే ముందే ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు బట్టి. అంతకుముందున్న బ్యాలెన్స్ ఓన్లీ 1,552 కోట్లు. దీన్ని 18,500 కోట్లు పెంచి పోనీ ఏమన్నా ఆయకట్టు అదనంగా తీసుకున్నారంటే ఏం లేదు. వాళ్ళు దాంట్లో చెప్పిన ఆయకట్టు కూడా ఇంతవరకు రాలేదు. వాళ్ళు చెప్పింది 3,28,000 ఎకరాలు అన్నారు. కానీ ఇప్పటి వరకు 1 ఎకరాన్ని కూడా ఇవ్వలేదు. 2-3 రోజుల్లో సీతారామ సాగర్ ను ఫీల్డ్ విజిట్ చేస్తామన్నారు మంత్రులు. తెలంగాణ అభివృద్ధి కోసం అదానీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు కాంగ్రెస్ లీడర్లు. రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా ప్రతి మండలానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కాళేశ్వరం రీడిజైనింగ్ పేరుతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ సర్వనాశనం చేసిందని ఆరోపించారు కాంగ్రెస్ లీడర్స్. ప్రతి జిల్లాలో 10,000 మందికి టీఎస్సీ ద్వారా ట్రైనింగ్ ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్రంలో అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా చూస్తామన్నారు. మండలానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. హైదరాబాద్ కొత్తగూడ న్యాక్ క్యాంపస్ లో నిర్వహించిన 45వ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు వెంకటరెడ్డి. న్యాక్ లో ఏ విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ని ఇక్కడతో పాటు అన్ని ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో ఏర్పాటు చేయాలి. ఒక కన్స్ట్రక్షన్ యూనివర్సిటీ కూడా ప్రపోజల్ ఉన్నది. ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ లో కూడా 10,000 మందికి టీసీఎస్ వారి సహకారంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ట్రైనింగ్ ఇచ్చి అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేం కాబట్టి కొందరిని ప్రతి జిల్లాలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్, వొకేషనల్ కాలేజీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి టెక్నికల్ గా సౌండ్ చేయడం, దాని మీద సుదీర్ఘంగా చర్చిస్తూ సచివాలయంలో జర్మన్ కాన్సులేట్ మైకేల్ కుచ్లర్, హైదరాబాద్ జర్మన్ కాన్సులేట్ అమిత్ దేశాయ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ లో 2013 నుంచి ఈ ఏడాది మార్చి వరకు విత్తన రంగ అభివృద్ధిపై చర్చించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అదానీని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. కాంగ్రెస్ సర్కార్పై అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్ హామీలు నిలబెట్టుకోకపోవడంతోనే ప్రజలు తిరగబడ్డారన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడానికి సిద్ధంగా ఉన్నా తామే వద్దనుకుంటున్నామని చెప్పారు జూపల్లి. మీరు గడచిన
9.5 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన సందర్భంలో చాలా మాటలు చెప్పిన, చాలా హామీలు ఇచ్చారు. ఆ హామీలు నిలబెట్టుకొని కారణంగానే ప్రజలు మీ పైన తిరగబడ్డారు. ఆదాని గురించి మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదాని కలిస్తే ఏం మాట్లాడినారు? అలాయ్ బలాయని మాట్లాడారు. ఒక ప్రభుత్వ అధినేతగా ఎవరి కోసం? ప్రజల కోసం, నిరుద్యోగ యువత కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం. పారిశ్రామికలు కలుస్తారు, మీరు కలిసిలేరా? మీరు అలా బలాయ్ అంటగాగలేరా? యువ పరిశోధకులు శాస్త్రవేత్తల సామర్థ్యాలను మెరుగుపరిచేందుకు జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రభావవంతమైన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు మంత్రి కొండా సురేఖ. మాదాపూర్ లో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సింగ్ నిర్వహించిన జాతీయ స్థాయి వర్క్ షాప్ ముగింపు కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. వైల్డ్ లైఫ్ కు సంబంధించిన పలు పుస్తకాలను ఆవిష్కరించారు కొండా సురేఖ. దివంగత నేత కాకా ఎంపీగా ఉన్న హయాంలోనే తుమ్మిడిహట్టి రూపకల్పన చేశారన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తుమ్మిడిహట్టి నిర్మాణం చేపట్టి కాకా కళ నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొండాపూర్లో కొత్త గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కలిసి ప్రారంభించారు. కాళేశ్వరం రీడిజైన్ పేరుతో రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని ఆరోపించారు వివేక్ వెంకటస్వామి. పెద్దలు వెంకటస్వామి గారు ఏదైతుందో పార్లమెంట్ సభ్యుడిగా వారి ప్రాజెక్టు రూపకల్పన చేసింది. వారి నిరంతరం వారి కళ ఏదైతున్నదో, ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వారి కళగా వారు భావించడం జరిగిందో, ఆ తెలంగాణ కళ సాకారం కావడానికి ప్రధానం ఈ వృధా పోతున్నటువంటి సాగునీటి జలాలను మనం వినియోగించుకోవాలి. వెంకటస్వామి గారి పేరు గుర్తుండే విధంగా వివేక్ గారు పనిచేస్తుంది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, మిషన్ భగీరథి ప్రాజెక్ట్ అని చెప్పి లక్షలాది కోట్ల రూపాయలు దౌర్జన్యం చేసి మింగి ఈ టిఆర్ఎస్ ప్రభుత్వము ప్రజల గురించి పట్టించుకోలేదు. నేను చెన్నూరులో కూడా అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎమ్మెల్యే ఏదైనా పని చేసినట్టయితే ఇక్కడే కనబడలేదు నాకు. అంటే ఇక్కడ కూడా మన ధర్మపురిలో కూడా అదే సంగతి. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రకు మద్దతుగా తన సొంత వాహనంపై యాత్రకు సంబంధించిన స్టిక్కర్ ను అంటించారు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో కలిసి రాహుల్ యాత్రకు మద్దతు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోసం రాష్ట్రంపై కమలం పార్టీ ఫోకస్ పెంచింది. వచ్చే నెల 5 నుంచి 14 వరకు రాష్ట్రంలో బీజేపీ రథయాత్ర కొనసాగనుంది. 10 ఏళ్ల మోదీ పాలన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తామంటున్నారు బీజేపీ నేతలు. నూతన ఆవిష్కరణలకు ఇండియా కేరాఫ్ గా మారిందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని దాదాపు అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయన్నారు. సంగారెడ్డి ఐఐటీహెచ్ లో జరిగిన ఇన్నోవేటివ్ గ్లోబల్ ఇన్నోవేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు కేంద్ర మంత్రి. To give a momentum, give a impetus, give a speed to that national mission. Since last few years, Inventive has been envisioned. This is the second year of Inventive. There are 5 major themes for second Inventive: affordable healthcare, agriculture and food processing, defense, space, industry 4.0 and sustainable technologies. నల్గొండ జిల్లాలోని పెద్దపూర మండలం పులిచెర్ల గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్రలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. ఈ నెల 22న అయోధ్య రామ మందిర పునఃప్రతిష్ఠ ఉన్నందున స్థానికంగా ఉన్న రామాలయాన్ని దర్శించి శుభ్రం చేశారు కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే. భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డిని సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశం ఆహ్వానం పంపింది. వచ్చే నెల 22 నుంచి 25 వరకు బెల్గ్రేడ్ లో జరిగే 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ కు హాజరు కావాలని సెర్బియా పర్యాటక శాఖ మంత్రి హుసేన్ మిమిక్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు. దేశ ప్రజలు మరోసారి మోదీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ ముషీరాబాద్ లోని వివిధ ప్రాంతాల్లో గోడలపై కమలం గుర్తు వేశారు లక్ష్మణ్. మోదీ చేసిన అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేకే కాంగ్రెస్ వ్యక్తిగత విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. కార్యకర్తలందరూ కూడా ప్రచార సాధకులుగా మారి గోడల మీద రాత్రులు మొదలుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వము 10 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఒకవైపు మోదీ గ్యారంటీ పేరు మీద వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీ విపక్షాలు మోదీ గారు చేసే అభివృద్ధిని
జీర్ణించుకోలేక వారి మీద వ్యక్తిగతమైన దూషణలకు పాల్పడుతూ ఈరోజు కనీసం ఆ రాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ కూడా పాల్గొనడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం. చలో అయోధ్య సైకిల్ యాత్రను ప్రారంభించారు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. ఈ నెల 22న అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో కరీంనగర్ నుంచి 1200 కిలోమీటర్ల దూరం ఉన్న అయోధ్యకు సైకిల్ యాత్ర చేస్తున్నారు వంశీకృష్ణ, ఆదిత్య అనే ఇద్దరు యువకులు. ఓఎన్జీసీ ద్వారా 2 కోట్ల నిధులతో బ్యాగుల్ని అందిస్తున్నామన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం ప్రభుత్వ పాఠశాలలోని 30,000 మంది విద్యార్థులకు లైట్ వెయిట్ బ్యాగుల్ని పంపిణీ చేశారు. ఐఐటి కాన్పూర్ ద్వారా స్కూల్ బ్యాగుల్ని తయారు చేయించామని ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అయోధ్య రాముడికి పంపించే కానుకల్ని సిద్ధం చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్. ఓవైపు అదానీ, అంబానీలను తిడుతూనే మరోవైపు వాళ్లతోనే సీఎం మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో కేటీఆర్ ఒప్పందం కుదుర్చుకున్న 20,000 కోట్ల పెట్టుబడులు ఏమయ్యాయని ప్రశ్నించారు ఎన్వీఎస్ ప్రభాకర్. హామీల అమలుపై కాంగ్రెస్ సర్కార్ని నిలదీయాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు అప్పగించే కుట్ర జరుగుతోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్లో పార్లమెంట్ ఎన్నికలపై పార్టీ ముఖ్య నేతలు చర్చించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీజేపీ తప్పులను కాంగ్రెస్ ప్రశ్నించడం లేదన్నారు. అదాని ప్రధానిపై విమర్శలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి అదే అదానితో ఒప్పందం చేసుకోవడమేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేయాలని బండి సంజయ్ చెప్పడమేంటని మండిపడ్డారు. మంత్రి తుమ్మల వ్యవసాయ రుణాల మాఫీపై ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు కేటీఆర్. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. విజయవాడలో 206 అడుగులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇకపై విజయవాడ గుర్తొస్తుందన్నారు. అంబేద్కర్ విగ్రహం పేదలకు, రాజ్యాంగం అనుసరించే వారికి నిరంతరం స్ఫూర్తినిస్తుందన్నారు. ప్రపంచంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. శాసన మండలిలో 29 మంది సభ్యులు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారన్నారు. పేదలకు మేలు చేసేందుకు 31 లక్షల ఇళ్ల పట్టాలిచ్చామన్నారు. తాము ప్రభుత్వ బడుల రూపురేఖలు మారిస్తే పెత్తందారులకు నచ్చడం లేదన్నారు జగన్. దళితులకు చంద్రబాబు 1 సెంటు భూమి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకోకపోవడం వివక్ష కిందకే వస్తుందన్నారు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటే ఇక నుంచి ఇండియాలో విజయవాడ అని చెప్పి ఇక మీదటి నుంచి మారుమోగుతుంది. ఈ విగ్రహం మనందరి ప్రభుత్వం ఈ 56 నెలల్లో అడుగడుగునా కూడా అనుసరించిన సామాజిక న్యాయానికి నిలువెత్తు నిదర్శనం ఈ విగ్రహం. మహానాయకుడి విగ్రహావిష్కరణకు విజయవాడకు వేలాదిగా జనం తరలివచ్చారు. ఏపీలోని వివిధ జిల్లాల నుంచి లక్షలాది మంది జనం వచ్చారు. సామాజిక న్యాయానికి, అంబేద్కర్ ఆశయాలకు సీఎం నిదర్శనమని దళిత నేతలు హర్షం వ్యక్తం చేశారు. 206 అడుగులతో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం 18 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మాణం చేశారు. మేడ్ ఇన్ ఇండియా సామగ్రితో 404.35 కోట్లతో పనులు చేశారు. పీఠం 81 అడుగులు ఉండగా 125 అడుగులతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో మొత్తం 206 అడుగుల కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి 120 మెట్రిక్ టన్నుల కాంస్యం, 400 మెట్రిక్ టన్నుల స్టీలు, 2200 టన్నుల శాండ్ స్టోన్, బౌద్ధ వాస్తు శిల్పకళలోని కాలచక్ర మహామండపం డిజైన్ తో పీఠం ఏర్పాటు చేసి దానిపై 2 అంతస్తుల్లో గదులు నిర్మించారు. అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడు గర్భగుడి చేరడంతో అయోధ్య రామనామ స్మరణతో మారుమోగుతోంది. మరోవైపు అయోధ్యలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయోధ్య రామాలయంలో ప్రతిష్టాపనకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రామాలయంలో యజ్ఞం ప్రారంభించి నవగ్రహ ఆహ్వాన్ స్థాపన కార్యక్రమం వేడుకగా నిర్వహించారు. జనవరి 20న సరయూ నది నీళ్లతో రామజన్మభూమి ఆలయ గర్భగుడిని శుభ్రం చేయనున్నారు. తర్వాత వాస్తు శాంతి అన్న దివస్ ఆచారాలను నిర్వహించనున్నారు.
ఇప్పటికే బాలరాముడి విగ్రహం రామాలయం గర్భగుడికి చేరుకుంది. దీంతో అయోధ్య రామనామ స్మరణతో మారుమోగుతుంది. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరగకముందే బాలరాముడి ఫోటోలు బయటకొచ్చాయి. కళ్లకు గంతలు లేకుండా ఉన్న రామ్లల్ల ఫోటోలు వైరల్ గా మారాయి. కళ్లకు గంతలతో ఉన్న రామ్లల్ల ఫోటోలను ఆలయ ట్రస్ట్ రిలీజ్ చేసిన కాసేపటికే కళ్లకు గంతలు లేకుండా ఉన్న బాలయ్య రామయ్య ఫోటోలు బయటకొచ్చాయి. దీంతో బాలరాముడి దివ్య స్వరూపాన్ని చూసి భక్తులు పులకించిపోతున్నారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గర పడడంతో రామాలయాన్ని సర్వాంగ సుందరంగా సిద్ధం చేస్తున్నారు. రామాలయంలో ఏర్పాట్లను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిశీలించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం యోగి. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవంలో ఎలాంటి అపశృతి చోటు చేసుకోకుండా ప్రభుత్వం భారీ భద్రత ఏర్పాటు చేస్తుంది. ఎన్ఐఏ, ఇంటెలిజెన్స్, యాంటీ టెర్రరిస్ట్ యూనిట్లతో పాటు సైబర్ సెక్యూరిటీకి చెందిన విభాగాలు అయోధ్యలో మోహరించాయి. అత్యాధునిక సాంకేతికతతో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. జపాన్, అమెరికా దేశాలు ఉపయోగిస్తున్న ఆధునిక భద్రత వ్యవస్థను అయోధ్యలో నెలకొల్పింది యూపీ ప్రభుత్వం. రామాలయ ప్రాంగణ పరిసరాల్లో 250 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతో పాటు మరో 319 ఫేషియల్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అయోధ్యలో ప్రతిష్టాపనను ప్రజలు వీక్షించేందుకు వీలుగా పలు రాష్ట్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జనవరి 22న హాఫ్ డే లీవ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అలాగే పలు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు హాఫ్ డే సెలవు ప్రకటించాయి. అణగారిన వర్గాలకు బీజేపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రధాని మోదీ. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు మోదీ. దేశంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి ప్రతిబింబిస్తోందన్నారు మోదీ. కాంగ్రెస్ గరీబీ హటావో నినాదంతో దేశంలో పేదరికం ఏమాత్రం తగ్గలేదన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. అణగారిన వర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహారాష్ట్ర షోలాపూర్ లో అమృత్ 2.0 స్కీమ్ ప్రారంభించారు ప్రధాని. తర్వాత PMAY అర్బన్ స్కీమ్ కింద నిర్మించిన ఇళ్లను ప్రారంభించారు. 90,000 మంది నిరుపేదలకు PM ఆవాస్ అర్బన్ కింద ఇల్లు అందజేశారు. 2014లో ఇచ్చిన హామీ నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు మోదీ. తన చిన్ననాటి పరిస్థితి గుర్తు చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు ప్రధాని మోదీ. राम मंदिर में प्राण प्रतिष्ठा से पहले कुछ संतों के मार्गदर्शन में मैं अपने यम नियमों में व्यस्त हूं और उसका मैं बड़ी कठोरता से पालन भी करता हूं ताकि मेरी कोई कमी न रह जाए। और इस पवित्र कार्य को करने का मुझे जो अवसर मिला है, साक्षी भाव से आपके आशीर्वाद से वहां जाऊंगा। साथियों, ये भी संयोग है कि इसकी शुरुआत, मेरे इस अनुष्ठान की शुरुआत महाराष्ट्र के नासिक से पंचवटी की भूमि से हुई। గత 10 ఏళ్లలో దేశంలో ఏవియేషన్ రంగం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు ప్రధాని. ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద డొమెస్టిక్ విమానయాన మార్కెట్ ను కలిగి ఉందన్నారు. ఏవియేషన్ రంగంలో దేశంలో అపార ఉద్యోగ అవకాశాలున్నాయన్నారు మోదీ. కర్ణాటక రాజధాని బెంగళూరులో బోయింగ్ టెక్ క్యాంపస్ ను మోదీ ప్రారంభించారు. విమానాల తయారీ రంగంలో అతి త్వరలోనే భారత్ అగ్రగామిగా నిలుస్తుందన్నారు. हम महिलाओं के लिए नए अवसर बनाने में जुटे हैं, चाहे फाइटर पायलट्स हो या फिर सिविल एविएशन हो। आज भारत महिला पायलट्स के मामले में लीड कर रहा है। मैं गर्व के साथ कह सकता हूं कि आज भारत के पायलट्स में से 15% विमेन पायलट्स हैं। और इसका महत्व तब समझ में आएगा कि ये ग्लोबल एवरेज से 3 गुना ज्यादा है। యువ క్రీడాకారులు తమ సత్తా నిరూపించుకునేందుకు ఖేలో ఇండియా గేమ్స్ మంచి అవకాశమన్నారు ప్రధాని మోదీ. దేశమంతా ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ స్ఫూర్తి ప్రతిబింబిస్తోందన్నారు. చెన్నైలో 6వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ను ప్రధాని మోదీ ప్రారంభించారు. జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్, తమిళనాడు సీఎం స్టాలిన్ పాల్గొన్నారు. అంతకుముందు 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. డిడి తమిళ ఛానల్ తో పాటు 8 రాష్ట్రాల్లో 12 ఆకాశవాణి కేంద్రాలు, జమ్మూ కాశ్మీర్ లో 4 డిడి ట్రాన్స్మీటర్లు ప్రారంభించారు. అలాగే 12 రాష్ట్రాల్లో 26 ట్రాన్స్మీటర్ ప్రాజెక్టులను ప్రారంభించారు మోదీ.
ఆదివాసీల హక్కులకు నష్టం కలిగేలా బీజేపీ సర్కార్ వ్యవహరిస్తోందన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొంటున్న రాహుల్పై అసోంలో మరో కేసు నమోదైంది. తమపై కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ ప్రభుత్వం ఆదివాసీలను అడవులకే పరిమితం చేయాలని చూస్తోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. అటవీ హక్కులపై పూర్తి అధికారం ఆదివాసీలకే ఉండాలన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యా వ్యాపార అవకాశాలకు ఆదివాసీలను దూరం చేస్తోందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర అసోంలో కొనసాగుతోంది. कन्याकुमारी से कश्मीर यात्रा कर ली, मगर ईस्ट से वेस्ट की यात्रा होनी चाहिए. इसीलिए हमने मणिपुर से महाराष्ट्र तक अब दूसरी भारत जोड़ो न्याय यात्रा शुरू की. आप जानते कि आपके खिलाफ अन्याय हो रहा है, आपकी जमीन छीनी जा रही है, आपका जो इतिहास है उसको मिटाया जा रहा है और आरएसएस और बीजेपी की विचारधारा बहाना बनाकर आपके हाथ से खींचने की कोशिश कर रही है. భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీపై మరో కేసు నమోదైంది. రాహుల్ గాంధీతో పాటు యాత్ర నిర్వాహకులపై కేసు రికార్డైంది. కాంగ్రెస్ తలపెట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర మార్గంపై ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించారంటూ అస్సాం పోలీసులు కేసు నమోదు చేశారు. అస్సాం రాష్ట్రంలోని జోర్హాట్ పట్టణం పోలీసులు కేటాయించిన మార్గం నుండి కాకుండా మరో మార్గం గుండా వెళ్లారని అస్సాం పోలీసులు వెల్లడించారు. అయితే భారత్ జోడో న్యాయ యాత్రలో ఎలాంటి ఉల్లంఘనలు జరగలేదన్నారు కాంగ్రెస్ నేతలు. కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారని అన్నారు.